హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. నెక్స్ట్ ఇంకో మెథడ్ చూద్దాం. ఇది కూడా సేమ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్లోనే ఇంకో మెథడ్ అనమాట. ఇది ఎల్ఐసి ఎగ్జామ్లో 2003లో వచ్చిందన్నమాట క్వశ్చన్. ఇది ఇచ్చిన క్వశ్చన్, ఇఫ్ 0.75 ఈజ్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ యాజ్ 5:8, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది 0.75 ఈజ్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5:8. ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంట. ఇక మనం ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పి రాసుకోవచ్చు. మనం ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఎక్స్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0.75 ఇంటూ 8. means product of means is equal to product of extremes, where x into 5 is equal to, ఇక్కడ మనం ఈ పాయింట్ అది రిమూవ్ చేస్తున్నా ఫస్ట్. నేను ఓకేనా, పాయింట్ రిమూవ్ చేసుకుంటే 75 into 8/100. నెక్స్ట్ ఈ 25 టేబుల్ ఇందులో 3 times క్యాన్సిల్ అయింది, ఇక్కడ 4 times. నెక్స్ట్ ఎంత మిగిలింది మనకి? నెక్స్ట్ ఈ 4 టేబుల్ ఇందులో 1 time, ఇందులో 2 times. 3 into 2, ఈ 5ని ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ తీసుకొస్తే డివిజన్ ఫామ్లోకి వెళ్ళుద్ది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎంత అయింది? 6/5 అయింది. ఇది చేసుకుంటే మనం డైరెక్ట్గా 5ని 6తో డివైడ్ చేసుకోవచ్చు. 5 1s are 5, 1, కీప్ ద పాయింట్ హియర్ 0, 5 2s are 10. అంటే యాక్చువల్గా ఎంత రావాలి? 6/5 అంటే 1.2 అని వచ్చింది. లేదా ఇక్కడ మనం ఏం చేయొచ్చు, దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను నేను. ఓకే, ఈ డివిజన్ చేయకుండా 2తో మల్టిప్లై చేస్తున్నా. 12/10, డినామినేటర్ 10 ఉంది కాబట్టి మనం పాయింట్ డిసిమల్లో కన్వర్ట్ చేసుకోవచ్చుగా. 1.2. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2. 1.2 అన్నా 1.20 అన్నా సేమ్ నాన్న. ఇది వచ్చి ఆప్షన్ బి అనమాట. ఓకేనా. ఈ మెథడ్ కొంచెం ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.